హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని రాధా మనోహరం ఫ్లవర్స్ విప్పిని. ఫ్లవర్స్ కలర్ అయితే చాలా బాగుంటాయి. వీటిల్లో కొన్ని షార్ట్గా ఉంటాయి, కొన్ని లాంగ్గా ఉంటాయి. ఇలా వర్షానికి ఇక్కడైతే కొన్ని రాలిపోయినాయి. ఇలా 4-5 డేస్కి కొన్ని రాలిపోయినాయి, చాలా బాగుంటాయి ఇవి. శ్రీలంక మల్లి, కొన్ని శ్రీలంక మల్లి ఫ్లవర్స్ విప్పినాయి. స్టార్స్ లాగా చాలా బాగుంటాయి. ఇయర్లో 8 months వస్తాయి ఈ ఫ్లవర్స్. ఆ ఫ్లవర్స్కి స్మెల్ ఏమీ ఉండదు. బేబీ పింక్ రోజ్ ఫ్లవర్ ఇప్పింది. ఇవన్నీ డ్రై అయిపోయినాయి రోజెస్. అప్పుడప్పుడు కటింగ్ చేస్తూ ఉంటే బాగా వస్తాయి ఇవి. రోజ్ ఫ్లవర్. ఈరోజు సింక్ ఫ్లవర్స్, వైట్ గన్నేరు, చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. కొన్ని కోసాను, ఇంకా కొన్ని ఉన్నాయి, కోస్తున్నాను. ఎల్లో మందారం విప్పుతుంది. వర్షాలు అయితే ఏం లేవు, ఎండ అయితే ఫుల్గా ఉంది. ఈరోజైతే మొక్కలకు వాటర్ పోసేయాలి. వర్షం పడుతుంటే వాటర్ పోయకుండానే చక్కగా అవే సరిపోతూ ఉండేవి. వర్షం వాటర్ కూడా బాగా వచ్చాయి ఫ్లవర్స్. ముద్ద సింక్ ఫ్లవర్స్ చాలా విప్పినాయి. ఈరోజు చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, కలర్ఫుల్గా ఉంటాయి ఈ ఫ్లవర్స్. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నా ఈ ఫ్లవర్స్ పెట్టగానే చాలా నిండుగా ఉంటాయి, చాలా బాగుంటాయి. దేవుడి దగ్గర పెట్టుకున్నా చాలా కలర్ఫుల్గా ఉంటాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. డైలీ నేను దేవుడికి పూజ చేసుకోవటానికి ఫ్లవర్స్ కొనకుండానే చాలా వస్తున్నాయి. ఒక్క ఫ్లవర్ మొక్క ఉంటే చాలు, ఇలా వైట్వి. సింక్ ఫ్లవర్స్ అయితే చిన్న చిన్న హ్యాంగింగ్ పాట్స్ పెట్టుకుని అందులో వేసుకున్న వచ్చేస్తాయి ఫ్లవర్స్. ప్లేస్ లేకపోయినా కొంచెం ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి. అల్లుకొని కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు. వాటిల్లో చాలా కలర్స్ ఉంటాయి. ఆన్లైన్లో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ దొరుకుతాయి సీడ్స్. ఇంకా కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి, కోస్తున్నాను. ఇంక ఇక్కడ కొన్ని ఉన్నాయి, కోస్తున్నాను. ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఈ వాటర్లో వాష్ చేసి యూజ్ చేసుకోవచ్చు, బాగా ఎండబెట్టేయచ్చు. ఎండ టైంలో వాటర్ని, ఆ ఫ్లవర్స్ని పౌడర్ చేసేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ పైన గ్రీన్గా ఉంటుంది కదా స్టార్టింగ్లో ఫ్లవర్స్కి, అంతవరకు కటింగ్ చేసేసి వాటర్ చేసుకోవచ్చు. బ్లూ సింక్ ఫ్లవర్స్ అయితే ఈరోజు చాలా ఫ్లవర్సే విప్పినాయి. మొక్క బాగా హైట్ వెళ్ళింది, ఒక్కటే మొక్క మొత్తం. కొన్ని సీడ్స్ మళ్ళీ టబ్బుల్లో పెట్టాను, ఇంకా రాలేదు. మందారం ఫ్లవర్ ఇప్పేసింది, కలర్ఫుల్గా చాలా బాగుంది. 2 కలర్స్తో, ఎల్లో, రెడ్, వెరైటీగా చాలా బాగుంటాయి మందారం ఫ్లవర్స్. సమ్మర్లో మందారం ఫ్లవర్స్ సమ్మర్లో ఎక్కువగా వస్తాయి. ఇవి కూడా అప్పుడప్పుడు ట్రిమ్మింగ్ చేస్తూ ఉంటే కొత్త మొగ్గలు వస్తూ ఉంటాయి. ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ కొన్ని వచ్చినాయి ఈ కొమ్మకి. పింక్ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి. డైలీ ఎర్లీ మార్నింగే చిన్న చిన్న మొగ్గలు అయితే వస్తాయి. వాటిని ఇలా టచ్ మీ నాట్ అంటే
ఇలా ఇట్లా టచ్ చేస్తేనే చక్కగా విప్పేస్తున్నాయి ఫ్లవర్స్. వాటిల్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. అవి కొన్ని గింజలు సన్నగా చిన్నగా గ్రీన్ కాయలు వస్తున్నాయి వాటికి. అవి ఎండిపోయి చెట్టుకే రాలిపోతున్నాయి. అవి కనుక రాలినప్పుడు చూస్తే నేను మళ్ళీ ఓపెన్ చేసి వేసేస్తున్నాను కుండీల్లో. ఇంకా లేకపోతే ఊడ్చేస్తాం, గాలికి వెళ్ళిపోతూ ఉంటాయి, పడి మొలుస్తూ ఉంటాయి ఎక్కువగా వర్షాల టైంలో. ఇక్కడ ఒకటి కొబ్బరికాయ పెట్టాను కదా, చెట్టు అయితే హైట్ వెళ్ళింది కొంచెం. ఆ లీవ్స్ అన్నీ బయటకల్లా వచ్చేసినాయి. వర్షాలు పడుతున్నాయి, దోమలు వస్తాయని నేను కొన్ని అయితే కింద కటింగ్ వేసేసాను. చుట్టూ మట్టి పోసేసాను. పింక్ ఫ్లవర్స్, వాటికి ఫస్ట్ కూడా ఏం రాదు, ఎక్కడంటే అక్కడ ఉంటాయి. ఈ పింక్ ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి. కొన్ని సువర్ణగన్నేరు ఫ్లవర్స్. ఇవైతే డైలీ నాకు కొన్ని అన్నా వస్తున్నాయి పూజ చేసుకోవటానికి. సీడ్స్ కూడా ఉంటాయి వీటికి, కొన్ని సీడ్స్ రెడీ అయినాయి వీటిల్లో. చెక్ చేస్తూ ఉండాలి. కాయలు అయితే చిన్నగానే ఉంటాయి, సీడ్స్ బాగా రెడీ అయ్యి ఓపెన్ అయ్యి ఉంటాయి చెట్టుకే. ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ, కోస్తున్నాను. ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇవ్వండి, ఇలా సీడ్స్ అయితే వచ్చేసినాయి. ఇవి వేసేసుకోవచ్చు, వచ్చేస్తాయి. చిన్న చిన్న వేస్ట్ డబ్బాల్లో కూడా కొంచెం ప్లేస్ ఉన్న బాల్కనీలో కూడా వేసుకోవచ్చు. కొంచెం మట్టున్నా చాలు, ఇవి ఫ్లవర్స్ వస్తాయి. ఎల్లో కలర్లో చాలా బాగుంటాయి ఫ్లవర్స్. కొన్ని ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఇంటికి వచ్చినప్పుడు. ఇప్పుడు 100కి 5 kgs ఇచ్చారు, ఎండలో పెట్టేశాను. ఈ పొట్టు ఇవన్నీ నేను కూరగాయలు వేస్ట్ వాటర్లో వేసేస్తాను.